అంటే వైసీపీ పార్టీ ప్రీ ప్లాన్లో భాగంగానే ఆ ప్లకార్డు పెట్టించారనేది వైసీపీ వాదన. ఇదంతా జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ అనేది వైసీపీ వాదన. నిజమేనంటారా? మీ పార్టీ పెట్టించిందని ఆ ప్లకార్డు? ఇది టీడీపీ స్క్రిప్ట్ అని నేనెందుకు అనకూడదు? అతను మా కార్యకర్త కాదు అంటే మీ కార్యకర్తలు మేము పిలిచినా కూడా మా కార్యక్రమాలకు అటెండ్ అవుతారా? ఇక నుంచి మేము కూడా చాలా సావధానంగా ప్రతి ఒక్కరికి మీడియా ద్వారా ఆహ్వానం పలుకుతాం జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలకి రమ్మనుమని. మరి వస్తారా? నమ్మదగినటువంటి మాటలు మాట్లాడాలి. రాజకీయంలో ఉన్నాం కదా అని ఏది పడితే అది మాట్లాడితే మరి చాలా అసహ్యంగా ఉంటుందండి. అన్ఫార్చునేట్లీ మొన్న అమరావతి మీద వచ్చినటువంటి ఎవరో జర్నలిస్టు మరి సాక్షి మీడియాలో మాట్లాడిన దానికి వాళ్ళు సారీస్ కూడా చెప్పారు. కానీ ఎస్సీ ఎస్టీ కేసులు కూడా పెట్టారు. సుప్రీంకోర్టు దొబ్బులు కూడా వేసింది. అసలు జరిగిందేంటి, మీరు పెడుతున్న కేసులేంటి, ఇవి కరెక్ట్ కాదు అని చెప్పని కూడా చెప్పడం జరిగింది. అంటే నేను చెప్పేది ఏంటంటే మీడియా ద్వారా ఫ్లోలో ఒక డిస్కషన్లో వచ్చిన మాట దొర్లింపు ఏదైతే ఉందో అది కరెక్ట్ అని మేము అనట్లే. ఆడవారిని ఎవరు తప్పుగా మాట్లాడినా తప్పే, మేము కూడా ఖండిస్తూ ఉన్నాం. కానీ దాని మీద మీరు ఎట్లాంటి యాక్షన్ అయితే తీసుకున్నారో ఈ రోజున గౌరవ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన వయస్సుని కూడా గమనించుకోకుండా మాజీ ముఖ్యమంత్రి అన్నటువంటి విచక్షణ లేకుండా విచక్షణ రాహిత్యంగా ఎవరిని ఆయన రెచ్చగొడుతూ ఈ మాటలు మాట్లాడతాడు? అసలు తల నరికేయటం ఏంటి? అసలు ఉండే హక్కు ఏ రాష్ట్రంలో లేదు అని మాట్లాడటం ఏంటి? రాజ్యాంగం మీకు కల్పించిన స్పెషల్ హక్కులా ఏమి ఇవన్నీను? చెప్పండి. ఏ రాజ్యాంగంలో మీరు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా ఉన్న ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని అనొచ్చు అని ఎక్కడున్నాయో చెప్పండి.